మీ ముక్కు ఉన్నది, దాన్ని నేను ఏమని చెప్పేది, దేంతో సమానంగా వర్ణించేది? ఎకో ఎణచిలాగా ఉందని. దేవుడే ఎకో ఎణచేమిటి? మొత్తం అందరూ కూడా ఎకో ఎణచిలాగా ఉండమంటే చెప్తా వినండి. ఇక ఇది షష్ఠి, షణ్యతి ప్రథమ, అచీత్ సప్తమి, ఇక అనేది షష్ఠి, స్థానీయ యోగ, ఎత్ర ఎత్త షష్ఠ్యంతం పదం ఉదిష్టతే అని వరుసగా శాస్త్రాలు ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఏదో రీతిగా ఈయన ప్రవేశించాలి. అలాగే ఇప్పుడు హ్రీం శీల, అమ్మవారికి పేరు హ్రీం శీల. హ్రీంకారానికి ఏది స్వభావమో అట్టి స్వభావం కలిగింది అమ్మ. మనకి ఏమర్థమైంది? ఇంకోటిలాగా ముక్కుందంటే ఆయనకి ఏమర్థమైంది? మనకేమర్థమైంది? హ్రీం శీల. దీనికి అర్థం ఎలా చేసుకోవాలి అంటే, హ్రీం శీల అన్నప్పుడు హకారము, రేఫ, ఈకారము, ఈ మూడింటికి కలిపి మనం ఏం చెప్తున్నామో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు అని చెప్తున్నాం. అని కింద దాంట్లో హ్రీం విభూషణ అన్నప్పుడు అలా చెప్పుకున్నాం కదా. మరొక చోట్ల అంటే సత్వరజస్తమో గుణాలు అనే అర్థాన్ని లాగాం కదా. వీళ్ళ ముగ్గురు కూడా సత్వరజస్తమో గుణాలు కలవాళ్లే కదా. రజోగుణం వలన సృష్టి అవుతుంది, సత్వగుణం వలన రక్షితమవుతుంది, తమో గుణం వలన లయమవుతుంది. అందువల్ల సత్వరజస్తమో గుణాలు హకారము శుక్లము అనగా సత్వము, రేఫ ఎరుపు రంగు అది రజోగుణం, ఈ అనేది నలుపు అది తమో గుణం అని ఒక చెప్పుకున్నాం కదా అర్థం. ఈ చెప్పుకుంటే సత్వరజస్తమో గుణములు కలిగినటువంటి సృష్టి స్థితి సంహారకర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు హ్రీ అనే దానికి అర్థమైనారు. అదే కదా అర్థమైంది. వీళ్ళ ముగ్గురికి ఉండే స్వభావం ఏమిటి? వీళ్ళ ముగ్గురికి ఉండే స్వభావము ఇప్పుడు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయములలో అథవా పాఠశాలల్లో కానీ చాలామంది విద్యార్థులు వాళ్ళు చదువుకున్నటువంటి చదువులో వాళ్ళు ఏ రకమైన ఉత్తీర్ణత పొందారు అని తెలుసుకోవడానికి వాళ్ళకి ఒక పరీక్ష పెడతారు. కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం కానీ చెప్పడం కానీ ఏదో ఒకటి చేయాలి. అవి సరిగ్గా ఉన్నట్లయితే వాళ్ళు ఈ విద్యలో వైదుష్యాన్ని పొందినట్లు. ఏదో తక్కువగా ఉంటే దానికి ఇంత పర్సంటేజ్లో ద్వితీయ శ్రేణిలో అథవా తృతీయ శ్రేణిలో ఏదో శ్రేణి చెప్తారు. అథవా వీళ్ళు దీంట్లో వైదుష్యాన్ని పొందలేదు, తిరిగి మళ్ళా ఇదే చదవాలి అని చెప్తారు. అలాగే ఈశ్వరుడు మనందరికీ ఒక పరీక్ష పెడుతున్నాడు. ఏమిటా పరీక్ష? చక్కటి అపూర్వమైన ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మనుష్య జన్మని ఇచ్చాడు. ఆ మనుష్య జన్మని ఇచ్చిన తర్వాత కేవలం అంతటితో వదిలేయకుండా మంచి కులంలో జన్మనిచ్చాడు. ఏ కులంలో వారు కొంచెం దైవం, ధర్మం అనే విచారం కలదు. తినడం, తిరగడం ఈ విచారం అన్ని చోట్ల ఉంటుంది, అన్ని జంతువుల్లో ఉంటుంది. కానీ అలా కాకుండా కొంచెం రామకృష్ణ అనేటువంటి సంస్కారం ఏ కులంలో ఉందో ఆ కులంలో మనకి జన్మనిప్పించాడు. ఇది ఆయన చేసిన పెద్ద ఉపకారం మనకి. అంత మాత్రం కాకుండా మనకి అని స్పెసిఫిక్గా ఒక బుద్ధిని ఇచ్చాడు, బాగా తెలుసుకోవడానికి బుద్ధిని ఇచ్చాడు. ఇది కాకుండా శాస్త్రంలో ఏం చెప్తారంటే పుంస్త్వాన్ని ఇచ్చారు. తతః పుంస్త్వం జంతువునాం నరజన్మ దుర్లభం తతః పుంస్త్వం తతో విప్రత అని చెప్తారు. పుంస్త్వం అని కూడా చెప్తారు.
ఈ పుంస్త్వం అనే దానికి అసలు ఏమిటి సంబంధం? ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే బుద్ధి గలవాడే ఉండాలి, కానీ పురుషుడే ఉండాలి అనేటువంటి నియమం ఎక్కడైనా ఉందా? పురుషులు తెలుసుకోలేని విషయాలు ఆడవాళ్ళు తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడం అనేది వాళ్ళ బుద్ధిలో ఉండేటువంటి ధర్మం, కానీ అది శరీరానికి సంబంధించిన ధర్మం కాదే. మరి ఎందుకు పూస్త్వం అని అంటారు వీళ్ళు? ఏమిటి దీనికి అభిప్రాయం? పూస్త్వం అనే శబ్దానికి అభిప్రాయం ఏంటంటే కేవలం వీడికి మీసాలు గడ్డాలు వచ్చి ఉన్నటువంటి పురుషుడని అర్థం కాదు అక్కడ పూస్త్వం అనే దానికి. పూస్త్వం అనే దానికి ఏం అర్థం రాశారంటే ఆచార్యులు వారు వివేక చూడామణిలో ఆయన అంటారు, తత్రాపి పుంస్త్వం శృతిపారదర్శనం అంటారు. శృతిపారదర్శనం పుంస్త్వం. శృతి యొక్క పరమ తాత్పర్యాన్ని గుర్తెరిగి దానిని అనుభవించేటువంటి శక్తి కలిగి ఉండుటని పుంస్త్వం అని అంటారు. ఇక్కడ పుంస్త్వం అనే శబ్దానికి అర్థం వేరు, లోక ప్రసిద్ధమైన అర్థం కాదు వీరు తీసుకున్నది. శృతిపారదర్శనం పుంస్త్వం. శృతులు ఎన్నో విషయాల్ని చెప్తున్నాయి. అనేక విషయములలో ముఖ్యమైన ఆత్మ విషయాన్ని చెప్తున్నాయి. ఆత్మ విషయంలో ఇది దురూహమైంది. దీనికి సమస్తము వదిలేసి ఇదే పనిగా కూర్చున్న వాళ్ళకు కూడా దొరకడం కష్టమవుతుంది. ఏ బంధములు లేకుండా సర్వబంధముల్ని వదిలేసి దీన్ని సర్వకర్మాణి సన్యస్య భవబంధ విముక్తయే, ఆ భవబంధ విముక్తి కొరకు ఇది ఈ శృతి యొక్క అవతల ఒడ్డును చూడాలి, శృతి సాగరాన్ని దాటిపోవాలి. ఈ శృతి సాగరాన్ని పోవడానికే పుంస్త్వం అని పేరు. అందులో మనం అనుకునేటువంటి చీరలు కట్టుకున్నారా ధవతులు కట్టుకున్నారా అనేది విషయం కాదు. ఒకవేళ ధవతులు కట్టుకుని ఉంటే ధవతులు కట్టుకున్న ఆడవాళ్ళు చీర కట్టుకున్న ఆడవాళ్ళు అని రెండుగా విభాగం చేస్తారు. అంతే తప్ప వీళ్ళు పురుషులుగా వీళ్ళ దృష్టిలో వీళ్ళు విభాగం చేయరు. అందులో శబ్దానికి సర్వత్ర ఒకే అర్థం నియమం లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఉంటుంది, ఒక చోట ఒక అర్థం ఉంటుంది. అందువల్ల ఇక్కడ శృతిపారదర్శనమైంది పుంస్త్వం. అందువల్ల ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆ అమ్మ కృపతో సత్వరజస్తమో గుణాలతో కలిసి ఉండి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది, భగవంతుడు మనకి పుంస్త్వాన్ని కూడా ఇచ్చాడు అంటే అర్థం మనందరికీ ఇచ్చాడు. ఆడకి మగకి అందరికీ పుంస్త్వాన్ని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, శృతి అర్థాన్ని విచారించడానికి మనకి ఒక కుతూహలాన్ని కూడా ఇచ్చాడు. ఇదంతా మనకి ఎందుకండి అని అనుకుంటే మనం ఏం చేస్తాం? మనం ఇక్కడ దాకా రాగలమా? అందులో భగవంతుడు ఇది కూడా ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి కూడా ఈ జన్మలో సద్గురువునిచ్చి, పుస్తకాలనిచ్చి, పెన్సిళ్ళు ఇచ్చి, నోట్స్ ఇచ్చి, లైట్లు ఇచ్చి, స్టడీ రూమ్ ఇచ్చి వాడు పాస్ కాలేదంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం కూడా ఇస్తారు. కానీ ఏ తల్లిదండ్రులైనా 10 సంవత్సరాలు ఇస్తారండి. ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటారు. అంటే నీ యోగక్షేమం నువ్వు చూసుకో, చదువుకుంటూ. వీళ్ళే డబ్బులు పెడుతుంటారా? అలాగే అన్ని కోర్సులకి 10 సార్లు ఎగ్జామ్ రాస్తామన్నా వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళకి ఒక లిమిటేషన్ ఉంది. వాళ్ళకి అది 2 సార్లు 3 సార్లు 4 సార్లు లేకపోతే 5 సార్లు పిల్లమంటారు. భగవంతుడు మాత్రం
కొన్ని కోట్ల సార్లు మళ్ళా మనం వెళ్ళి నిలబడ్డా మన పేరుని ఆయన రిజిస్టర్ చేసుకుంటున్నాడు. మరి ఆ ప్రపంచ మాతాపితరులు మనల్ని ఎన్ని కోట్ల సార్లు మనం ఫెయిల్ అయినా మన చేత చదివిస్తున్నారు. వాళ్ళు మనకి తిండి పెడుతున్నారు, మనకి ఫెసిలిటీ చేస్తున్నారు, చదువుకుంటున్నారు. ఇటువంటి మాతాపితరులు, ఇటువంటి ఒక విశ్వవిద్యాలయం ఎక్కడ దొరుకుతుందండి ప్రపంచంలో? అంతే. ఇప్పుడు వారు మనకి ఈ సృష్టి స్థితి సంహారములనేవి అమ్మ ఆజ్ఞతో వీళ్ళ ముగ్గురు చేస్తున్నారే. అమ్మ పాదధూళి తలుచుకుని కదా చేసేది. ఎందుకు చేస్తున్నారు? దీనిలో ముక్తి చెందిన వాళ్లకు ముక్తిని మళ్ళా కల్పించడానికి ఒక అవకాశం కల్పించడానికి చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఎవడైనా ఒకటి ముక్తుడైతే వాళ్ళు నేను ధన్యుడిని అనుకుంటాను. అందరూ ముక్తులు కాలేదు. మళ్ళా వాళ్ళ కోసం మళ్ళా సృష్టి, మళ్ళా వాళ్ళ కోసం మళ్ళా సృష్టి. ఈ సృష్టిని ఆపకుండా వాళ్ళు చేస్తూనే ఉంటారు. సృష్టి కార్యం అయిపోయింది అనే మాట లేదు, చేస్తూనే ఉంటారు. రక్షణ కార్యం అయిపోయింది అనే మాట లేదు, చేస్తూనే ఉండాలి. సంహార కార్యము చేస్తూనే ఉండాలి, లేకపోతే బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ అని పెట్టుకోవడానికి చేతకాల. స్వాతంత్ర్యం వచ్చిన రోజున మనకి ఎంత జనాభా ఉన్నారు, ఇవాళ ఎంత జనాభా ఉన్నారు, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి మనకేం తెలియలేదు. వీళ్ళేదో అన్యాయ మార్గాలు వచ్చి మీరందరూ పిల్లలు కనొద్దు, మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తే ఏమైపోయింది? అసలు దీనికి గల కారణం ఏమిటి అనే విషయం వీళ్ళకే అర్థం కాలేదు. ఈశ్వరుడు మాత్రం చాలా చక్కగా చేసుకుంటున్నాడు మెయింటైన్. ఆయన రాజ్యంలో ఎక్కడైనా ఈ తేడా ఉందా? ఏమండి మీరు పదవికి వచ్చిందని ఇంతేమంది ఉన్నారు, ఇవాళ ఇంత ఎక్కువైనారు అన్న కంప్లైంట్ ఆయన దగ్గర ఉందా? ఆయన బ్యాలెన్స్ చాలా సరిగ్గా చూసుకుంటున్నాడు. ఆయన బ్యాలెన్స్లో 100 సంవత్సరాలు వచ్చి ఇంట్లో వాళ్ళందరూ ఈయన పాపం కైవల్యానికి చేరుకుంటే బాగా ఉండును అని ప్రార్థించినా కూడా భగవంతుడు ఆయన్ని 10 ఏళ్ల పాటు చక్కగా ఉంచుతాడు. మనందరం ఇంకా కొన్ని రోజులు ఉండాలి అనుకుంటే తీసుకుపోతాడు. ఆయనకి ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎవరిని చేయాలో అన్నీ తెలుసు. ఒకే రోజున కొన్ని వేల మందిని దిగలగలడు, బాగా వృద్ధులైన వాళ్ళని అట్టే పెట్టగలడు. ఆయనకు అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన రాజ్యంలో ఇక ఏమీ సవరించడానికి వీల్లేని అవకాశమే లేదు. అందువల్ల ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసే పని ఏమిటంటే జనుల్ని ముక్తి పొందించడానికి తగిన అవకాశాన్ని కల్పిస్తూ ఉండడమే వీళ్ళకి ఉద్యోగం అమ్మ ఇచ్చింది. అరే బద్ధులైనటువంటి జీవుల్ని నా దగ్గరికి ముక్తులుగా చేసి పట్టుకురా. అందుకోసం వీళ్ళిద్దరిని ముగ్గురిని నియమించింది. ఇంకా వీళ్ళతో పాటు చాలామందిని నియమించింది. మొత్తం ఇది అమ్మ రాజ్యంలో ఇదంతా జరుగుతుంది. ఈ రాజ్యంలో జరిగేటప్పుడు తాను ఎవరు అని తెలుసుకుంటే తనకై ఏదైనా ప్రయోజనం కావాలి. ప్రయోజనం తనకు తప్ప మరొకరికి ప్రయోజనం వీడికేం లాభం లేదు. తాను ఎవరో తెలియకుండా తన స్వార్థాన్ని ఎలా తెలుసుకోగలడు? అయ్యా ఇది నాకు కావాలి, నేను ఇచ్చేస్తానయ్యా, నువ్వంటే ఎవరో అంటే అది నాకు తెలియలేదండి, నేను రేపు చెప్తాను, అలా అయితే నేను ఎల్లుండి ఇస్తాను, నీకు నువ్వు చెప్పిన తర్వాత ఇస్తాను, నువ్వెవరో నువ్వు చెప్పు, నువ్వు చెప్పంటే వీడికి తెలియట్లేదు. ఆ తెలియడానికి ముందు ప్రయత్నం చేయి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. తనకయ్యే సమస్తము ప్రియం అవుతుంది. నిన్న మనం చూసుకున్నాం కదా, సమస్తము తనకయ్యే ప్రీతి తప్ప ఇంకోళ్ళకి ఎవరికి ప్రీతి కాదు. ఇంకోళ్ళ ప్రీతి కొరకు ఏం చేయలేడు. తానంటే ఎవరు అని తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే తనకంటే ప్రియమైన వస్తువు ఏదీ లేదని తెలిసిపోతుంది. తనకు తానే ప్రియం. ఆ ప్రియ స్వరూపమే ఆత్మ అనే విషయం తెలిసిపోతుంది. ఆ విషయం తెలియడానికే ఇక్కడ మనకి వీళ్ళని చూస్తున్నాం.
ఈ విషయం తెలుసుకోవాలి, నేను యథార్థమైన ఆత్మను గుర్తించాలి అని అనుకున్నవాడు ఏం చేయాలండి? దీనికి ఒకే ఒక మార్గం, విచారణ కంటే మరొకటి ఏమీ లేదు. విచారణ ఒకటే మార్గం. కల్పకోటి శతైరపి, ఎన్ని కర్మలు చేసినా ఏమీ రాదు, కేవలం విచారణ మాత్రం చేయాలి. ఆ విచారణ కూడా తన ఇష్టం వచ్చినట్టు చేస్తే లాభం లేదు, శృత్యుక్తమైన విధానంతో చేయాలి. ఆ విచారణ చేసేటప్పుడు మన వాళ్ళ క్రమాన్ని చెప్పారు. శృత్యా, శృతి ఒకటి, స్మృత్యా, భగవద్గీతలు, మన్వాది స్మృతులు, అనేక పురాణ వచనములు, స్మృతి. శృత్యా, స్మృత్యా, దీని తర్వాత బ్రహ్మసూత్రాది చాలా జీవన్ముక్తులైన వారి అనుభవాలు, వారి యుక్తులన్నీ ఉన్నాయి. యుక్త్యా, శృత్యా, స్మృత్యా, యుక్త్యా, యుక్తితో చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ శృతి స్మృతి యుక్తులు మూడు ఎలా రావాలన్నారు? ఏదో ఆ పుస్తకంలో ఈ పుస్తకంలో చదివాను, నేను ఇంట్లో చదివాను, అక్కడ చదివాను అంటే లాభం లేదు. ఇవన్నీ గురుముఖారవిందం నుండి రావాలి. గురుక్త్యా, శృత్యా, స్మృత్యా, యుక్త్యా, గురుక్త్యా. గురుక్తి వచ్చింది కదా అని వారు చెప్పారండి, నేను విన్నాను ఆ రోజున, ఏదో ఇప్పుడు చెప్పారు అని అంటే లాభం లేదు. స్వానుభూత్యా, అనుభూతి కూడా రావాలి. ఈ 5 రకాలైనటువంటివి ఉంటే కానీ దృఢమైన జ్ఞానం కలగదు. లేకపోతే ఆ జ్ఞానం కేవలం విసగతోనే కట్టినటువంటి గోడలాగా ఉంటుంది. కేవలం విసగతో గోడ కడితే ఎంత ఉంటుందండి? అది గట్టిగా పుట్టిండే పడిపోతుంది. అలా కాకుండా దాని మీద 10 మంది పడ్డప్పటికీ ఆ గోడ ఏమీ కాదు అనే దృఢత్వాన్ని రావాలి అంటే ఈ 5 కలవాలి. శృత్యా, స్మృత్యా, యుక్త్యా, గురుక్త్యా, స్వానుభూత్య, ఇవి కలగాలి. అందువల్ల దీంతోనే ఈ చేసేటప్పుడు ఈ యుక్తుల్లోనే ఉపాయాలన్నీ వస్తాయి. యుక్తిలోనే ఉపాయాలు. ఆ ఉపాయానికి ఏం చేశారంటే హ్రీంశీల అనేటువంటి అమ్మవారిని, అథవా హ్రీంకారం లాంటి స్వభావం గల అమ్మవారిని తెలుసుకోవడానికి మన కళ్ళు సరిపోవని మనం చెప్పుకున్నాం. దానికి జ్ఞానచక్షస్సు కావాలి. జ్ఞానచక్షస్సు ఉంటే కానీ రావు. ఆ జ్ఞానచక్షస్సు అందరికీ అంత సులభంగా దొరకదు కదా. అందువల్ల ఒకసారి చెప్పాడు, పశ్యంతి జ్ఞానచక్షుషః ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. నించుండేవాడిని, వెళ్ళేవాడిని, ఇప్పుడు మనందరం అనుకుంటాం నేను వెళ్తున్నాను, వెళ్ళేవాడిని నేనే, నించున్నవాడిని నేనే అనుకుంటాం. కాదు, నించున్నవాడిని చూచేవాడు వీడు, నడిచేవాడిని చూచేవాడు వీడు, భోజనం చేస్తున్నవాడిని చూచేవాడు వీడు. ఆ మాట మనకి తెలియట్లా. అమ్మయ్యా నువ్వేం చేస్తున్నావు? నేను భోజనం చేస్తున్నానండి అంటే కర్తృత్వం చెప్పడం అలవాటైపోయింది. శృతి ఏం చెప్తుంది? ఉత్క్రామంతం స్థితం భుంజానం అంటే అనేక క్రియలు, ఏవో కొన్ని వేల క్రియలు చేస్తూనే ఉంటాడు. ఆ క్రియలు చేసేవాడిని చూచేవాడు వీడు కానీ క్రియలు చేసేవాడు వీడు కాదు. క్రియలు చేసేది జడం చేస్తుంది. జడం చేత చైతన్యము పని చేయిస్తుంది. ఆ జడం చేసేటువంటి పనికి సాక్షిగా చైతన్యం చూస్తుంది, సాక్షిగా ఉంటుంది. ఇందులో ఇది శ్లోకం మన వాళ్ళు భోజనం చేసే ముందులో రోజు చెప్తారు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా
నాను పశ్యంతి. ఇందులో ఏదో ఆవకాయ దెబ్బ వేయి నేను ఇంకొంచెం వేసి కలుపుకుంటున్నాను, నేను తింటున్నాను కాదు, తినేవాడిని నేను చూస్తున్నాను. ఒక విద్వాంసులు ఒక ఆయన మన ఆంధ్రదేశం వచ్చారు, మంచి విద్వాంసులు ఆయనకి మన వైపున ఏదో మన వంటకాలు మన రీతిలో ఏదో తయారు చేశారు. ఆయనకు కూడా అది నోటికి హితంగా ఉన్నది. వాళ్ళు వద్దంటే 10 సార్లు బాగా వడ్డించారు. ఈయన కూడా మొత్తం పారేలాగా ఎలాగోలా తిన్నాడు. తిన్న తర్వాత అది ఆయనకి శరీరానికి సరిపడలేదు. మరునాడు పాపం లేవలేక పడుకున్నాడు, చాలా అవస్థపడుతున్నాడు. ఆయన వెళ్ళి ఎవరో ప్రశ్నించారు, ఏమండి మీకు ఎలా ఉంది అంటే అన్నారు, ఇదే మాట నేను అడుగుతున్నాను ఎలా ఉంది అని. మీరు ఎవరిని అడుగుతున్నారండి అంటే కడుపులో నొప్పిగా ఉంది, కడుపులో తిప్పేస్తోంది, తలకాయ నొప్పిగా ఉన్నది, కాళ్ళు పీకేస్తున్నాయి. ఆ వాటిలందరినీ నేను చూస్తున్నాను. కడుపులో నొప్పిగా ఉన్న కడుపుని నేను చూస్తున్నాను, బాగా పోట్లు పుట్టేటువంటి కాళ్ళని నేను చూస్తున్నాను. అంటే మీరు కేవలం శాస్త్రార్థ పండితులు కాదు, మీరు అందులో సర్వావస్థలు అనుభవిస్తున్నటువంటి వాడిని నేను చూస్తున్నాను, వాడిని అడుగుతున్నాను. నన్ను ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి ఎరా బాయ్ ఎలా ఉన్నావు ఏమిటి అని అడుగుతున్నాను. అందువలన వీళ్ళందరినీ చూసేవాడు, కానీ వాడితో కలిసిపోయి వీడు నేనే చేస్తున్నాను అనుకుని విమూఢ నాను పశ్యంతి. మరైతే ఎవరు చూస్తారండి? మనం మాట్లాడుతున్న వాళ్ళకి మాట్లాడే మన్ని చూసేవాడు ఎవడు అంటే నిజంగా మనమే చూస్తున్నాం. మనకి ఆ జ్ఞాన చక్షుస్సు వస్తే మనం చూసేవాళ్ళం అని మనకు తెలుస్తుంది. అందులో విమూఢ నాను పశ్యంతి జ్ఞాన చక్షుష. దీనికోసం యత్నం చేసేంత మాత్రంతో సరిపోదు. యతంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంత చేతస. అకృతాత్ములైతే అనగా వారు కృతార్థులు కాకపోయినట్లయితే బాగా ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ మిగిలేదేమీ లేదు. ఆ కృతార్థులు ఎలా కావాలి? గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ. పురుషుడు పూర్ణుడు ఎలా అవుతాడు అంటే ఆ గురుసేవ చేసి పునః అదే విషయముల్ని, ఆ యుక్తుల్ని, శృతుల్ని, స్మృతుల్ని, గురుక్తుల్ని స్వానుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటే వాడు కృతార్థుడవుతాడు. అప్పుడు వాడి యత్నం ఫలిస్తుంది. అతః ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ హ్రీంశీల అయినటువంటి అమ్మను మనం దర్శించాలి అంటే ఏం చేయాలి అని దానికి ఉపాయం ఉపనిషత్తులు చెప్పినాయి. ఒక సూక్ష్మోపాయాన్ని చెప్పినాయి. ఏమిటి? మా గంగాం మా కురూన్ గమః. ఇక్కడి నుంచి నీవు గంగోత్రికి వెళ్తాను అని అనవసరమైన ప్రయత్నాలు చేయకు. కురుక్షేత్రం వెళ్తాను అని ప్రయత్నం చేయకు. ఎక్కడ కూర్చున్నావో అక్కడే సుఖాసనం వేసి కూర్చుని నీ శరీరంలో 6 చక్రాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. 6 చక్రాల్లో మధ్యలో అనాహత చక్రం అని ఒకటి ఉంది. అది అష్టదళ పద్మంతో ఉంటుంది. అక్కడ మంచి కమలంలాగా ఒకటి కనిపిస్తుంది నీకు. ఆ కమలం లోపులో ఒక చాలా సూక్ష్మమైన ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశంలోకి వెళ్ళి నువ్వు దర్శనం చెయ్యి, అక్కడ పరమాత్మ దర్శనం అవుతాడు అని చెప్పు. దీనికి మనందరం చాలాసార్లు వింటూ ఉంటాం,
కొంతమంది వచ్చిన వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఎవరైనా మహాత్ములు కనిపించగానే వెంటనే పైన గుడ్డని నడువుకు బిగించి వెంటనే చేతులు జోడించి తల వంచి ఈ మంత్రాలన్నీ చెప్తారు. దానిలో ఒక మంత్రం దహ్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సంగస్థం తత్రాపి దహ్రం గగనం విశోకః తస్మిన్ యదంతః తదుపాసితవ్యం. ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎక్కడ మహాత్మ కనిపించినా, ఏ పీఠాధీశ్వరు వచ్చినా, ఎవరు వచ్చినా చెప్తారు. ఏమిటి దీనికి అర్థం? దహ్రం అంటే దహరం అనవలసిన చోట దహ్రం అని అంటారు. ఇది వస్తుతః దహరం. ఈ దహరం అనే శబ్దానికి అర్థం ఏంటంటే, దహరం అనే దానికి అర్థం చిన్నది అని అర్థం, అత్యల్పం. దహరం అంటే అల్పం అని అర్థం. అది చాలా చిన్నదిగా ఉంటుంది. మనం కొన్ని వేలు పెట్టి ఒక మంచి వజ్రాన్ని కొనుక్కొస్తే అదేమి మన బట్టలు ఉతుక్కుండే బండరాయంత ఉండదు. బట్టలు ఉతుక్కుండే బండరాయిలాగా ఇన్ని వేలు పెట్టి ఎందుకు కొనుక్కొచ్చావు, నేను చూడు 10 రూపాయలకి ఎంతలా బండను కొనుక్కొచ్చాను. దీనికి దానికి సంబంధం లేదు. చాలా మూల్యవంతమైనవన్నీ సూక్ష్మంగా ఉంటాయి. అందువల్ల దహ్రం చాలా సుసూక్ష్మం. అది విపాపం. శరీరానికి సంబంధించిన పాపాలతో ఎన్నడూ దానికి సంబంధమే ఉండదు. ఇప్పుడు మనకి 3 పురాలు ఉన్నాయి కదా. ముప్పురం ఈ కాయికమైనటువంటి దోషాలు, మానసికమైన దోషాలు, వాచికమైన దోషాలు. ఈ 3 రకాలైన దోషాలు ఎంతవరకు రాగలవంటే ఆ దహరానికి బయట వరకే రాగలవు, కానీ దహరాన్ని ముట్టుకోలేవు. అందువల్ల ఆ పాపములతో, ఆ పాపముల మధ్యలో ఉంటూ కూడా దాంతో ఏమీ సంబంధించకుండా ఉంటుంది. విపాపం, ఏ పాప సంబంధము లేనటువంటిది దహరం విపాపం. ఇది పరమేష్మభూతం అన్నాడు. ఈ మా అనేది వా అని ఉండి వస్తుంది. వా అని అనవలసిన చోట మా అని అన్నారు. ఏదో ఒక్కొక్కసారి టంగ్ స్లిప్ అవుతుంది కదండి. ఏదో ఒకటి అనవలసుకుంటే ఒకటి వచ్చేస్తుంది. అందువల్ల వా ఉండవలసిన చోట మా అయింది. అంటే పరవేష్మభూతం. వేష్మ అంటే ఇల్లు అని అర్థం. ఇంటిని వేష్మ అని అంటారు. ఇది పరమాత్మకు ఇల్లు లాంటిది. పరస్య ఈశ్వరస్య వేష్మ పరమేష్మభూతం. అది పరమాత్మనికి. అందువల్లనే మన వాళ్ళు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అన్నారు, ఏమయ్యా, సదయ హృదయగేహే సర్వదా సంవసత్వం. నువ్వు ఇటు అటు తిరిగి కష్టపడకయ్యా, నీవు ఇటు తిరగవద్దు. సదయ దయగలవాడ, హృదయగేహే సర్వదా సంవస. నీకు నేను లీజ్కి ఇచ్చేస్తాను, ఫ్రీ లీజ్. నీ ఉన్నంతకాలం నీదే, నువ్వు కబ్జా చేసుకొని కూర్చో. అది నీకే అప్పచెప్పేస్తున్నాను. అందువల్ల పరమేశ్వభూతం. అక్కడే వీడు కూడా ఉంటాడు. అసలు వాడికి తెలియదు వీడు అక్కడే. వీడు ఆయన 2 అయితే కదా, ఇద్దరు కలిసే ఉన్నారు. పరమేశ్వభూతం అది ఎక్కడుందండి? యత్ పుండరీకం. అది ఏదైతే పుండరీకం అని ప్రసిద్ధంగా చెప్పుకుంటున్నామో, ఆ అనాహత చక్రంలో అష్టదళ పద్మంలో ఉండేటువంటిది. అది ఎక్కడ ఉందన్నారు? మొత్తం ఒక పెద్ద పట్టణం ఉంది. ఆ పట్టణంలో లోపల ఒక పట్టణం ఉంది, దాని లోపల ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి కరెక్ట్గా
మధ్యలో ఉన్నది. రాజుగారంటే ఇవాటిలాగా ఊరు బయటికి వెళ్ళి ఎక్కడో సముద్రంలో కొన్ని కోట్ల పోసి ఇల్లు కట్టుకోరు కదండి. మహారాజాధిరాజులందరూ ఊరి మధ్యలో కోట ఉంటుంది. ఆ కోటకి చుట్టూతా దేవాలయాలు, పెద్ద పెద్ద సత్రాలు, పెద్ద పెద్ద చెరువులు, బ్రాహ్మణ వీధులు, అక్కడి నుంచి క్షత్రియ వీధులు, వైశ్య వీధులు, వ్యాపారస్తులు, పనిచేసేవాళ్ళు మొత్తం అందరూ అలా చుట్టబెట్టి ఉంటారు కదా. ఇది కదా గ్రామం యొక్క లక్షణం. అలాగే ఈయన కూడా ఏమీ దొంగగా ఉండి ఎక్కడో బయట మూల కూర్చుండేవాడు కాదు. ఈయన పురమధ్య సద్గస్థం, మన 3 పురముల్లోకి మధ్యలో ఉంటాడు. అంటే 3 ప్రాకారాలు, 7 ప్రాకారాల్లో ఎలా రంగనాథుడు ఉన్నాడో అలా రంగనాథుడిలాగా హాయిగా పడుకున్నాడు. పురమధ్య సద్గస్థం, ఆ పురమధ్యలో తత్రాపి, ఆ పుండరీకంలో పురమధ్యంలో మళ్ళా ఒక చాలా చిన్న రంధ్రం ఉన్నది. తత్రాపి దహ్కరం, అసలు మొట్టమొదలే ఇది దహ్కరం అని ఆరంభించాడు. ఇదే చాలా చిన్నది. ఈ చిన్న దాంట్లో మరొక ఇంకా చిన్నది ఒకటి ఉంది. తత్రాపి దహ్కరం, అక్కడ ఒక గగనం, గగనం అంటే ఆకాశం, అక్కడ ఒక గగనం ఉంది. అది దహ్కరం గగనం, చాలా చిన్న చోటు, చాలా చిన్న. ఆ చిన్న చోట్లో మన చిటికల వేలు కూడా పట్టదు, అంత చిన్నది. అది సుసూక్ష్మమైన రంధ్రం, ఒక సూది మోపే చోటు కూడా ఉండదు. ఆరాగ్ర మాత్రం సూది మోపే చోటు లేదు దాంట్లో, అంత చిన్నది అది. దహ్కరం, తత్రాపి దహ్కరం గగనం. దానికి విశేషం ఏంటంటే మొట్టమొదటి గగనానికి విపాపం అని చెప్పాం. ఈ రెండోది ఉంటే ఇది విశోకం. దీనికి అసలు దుఃఖం అనే మాటే తెలియదు, సుఖస్వరూపం, సుఖ ప్రవాహమే అది. తత్రాపి దహ్కరం గగనం విశోక, శోకరహితం అది. దాని మధ్యలో అదే ఇప్పుడు ఆ సూక్ష్మమైందే కాదు, మళ్ళీ ఆ సూక్ష్మమైన దానికి మధ్యలో తస్మిన్ యదంతః, ఆ సూక్ష్మమైన దాని మధ్యలో తత్ అంటే తచ్చబ్దానికి ఏమిటంటే అర్థం తద్బ్రహ్మేది. తత్ అనే దానికి బ్రహ్మ అని అర్థం. ఎందుకంటే తచ్చబ్దానికి అర్థం ప్రసిద్ధము అని అర్థం. తత్ అంటే ఏమిటంటే ఆ ప్రసిద్ధమే, సర్వజగత్ ప్రసిద్ధమైన వస్తువు ఏమిటంటే ఎందుకంటే నాకు కొన్ని ప్రసిద్ధంగా ఉండొచ్చు, మీకు కొన్ని ప్రసిద్ధంగా ఉండొచ్చు, వారికి కొన్ని ప్రసిద్ధంగా ఉండొచ్చు. అందరికీ ప్రసిద్ధమైన వస్తువు ఒకటని ఏదైనా ఉంటుంది. అది ఏమిటంటే నేను అనేది సకల జగత్ ప్రసిద్ధం. అది ఎవరికి తెలియని వాళ్ళు పుట్టిన పిల్లవాడిని అడగండి చెప్పేస్తుంది. మొత్తం ఆబాల గోపము తెలిసినటువంటిది ప్రసిద్ధమైనది నేను అనేది సర్వప్రసిద్ధమైనది. అదే బ్రహ్మ, అహమే బ్రహ్మ. అదే తత్, తదుపాసితవ్యం. అక్కడికి వెళ్ళి నువ్వు చూస్తే ఇది సూక్ష్మోపాయం అన్నమాట. ఇప్పుడు హ్రీం శీల ఎవరు తెలుస్తుంది, అర్థమైందా? దీని గురించే పెద్ద పెద్ద ఉపనిషత్తుల్లో ఇంకా దీని గురించి మాట్లాడుతూ అథ యదస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మదహరోస్మిన్ అంతరాకాశ అనేటువంటి ఉపనిషత్తుల్లో కూడా దీని గురించే మాట్లాడారు. మాట్లాడినప్పుడు దీనిపైన ఇక్కడ పుండరీకం, దహరం, వేష్మ, గగనం ఇవన్నీ శబ్దాలుంటే ఇది పరమాత్మ కాదండి, ఇది ఆకాశం అండి అని చెప్పేవాళ్ళు కొంతమంది వచ్చారు. ఆకాశం కాదండి, ఇది జీవుడండి అని చెప్పేవాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు. దీనిపైన వ్యాసుల వారి జడ్జి ఆయన కూర్చుని, నాయనా ఇది బ్రహ్మయే అని సిద్ధాంతం చేశాడు. దహర ఉత్తరేభ్య అని సూత్రం. ఈ దహర శబ్దానికి అర్థము కేవలం గగనం మాత్రం కాదు, జీవుడు కాదు, కేవలం బ్రహ్మే అనే విషయాన్ని ఆయన
చాలా బాగా నిరూపణ చేశాడు. ఆయన నిరూపణ చేసిన దానికి మెరుగుపెట్టిన శంకర భగవత్పాదులు అద్భుతంగా ప్రకాశింపజేశారు. ధారాధికరణం అని ఒక మంచి అధికరణం. ఇక్కడ ఇన్ని మనం చూసుకోవాలి. ఈ విషయాన్ని మనందరం ఏం చేస్తూ ఉంటామంటే, ఇంతకుముందు కొద్ది పాతకాలం వరకు ఎక్కువ చదువుకోకపోయినా ఇంట్లో ఆడపిల్లలకి 4 మంగళహారతి పాటలైనా వచ్చేవి కనీసం. ఏదో వరలక్ష్మి నవమి నాడు 4 పాటలు అమ్మ దగ్గర పాడుకోవడానికి వచ్చేవి. నవరాత్రులు వస్తే ఏదో జగదంబికను పాడుకోవడానికి 4 పాటలు వచ్చేవి. ఇప్పుడు పాటలు, పద్యాలు, ధ్యాన శ్లోకాలు అసలు అవేమీ లేవు. ఎవరిని తీసినా ఎంటెక్ పెద్ద పెద్ద చదువులు తప్ప పద్యాలు, పాటలు ఇవన్నీ అసలే బెస్ట్. అలాగే మగపిల్లలు కూడా ఇప్పుడు ప్రతివాడు ఇంజనీర్ అది ఇది అవుతున్నాడు తప్ప, ఇంతకుముందు పెదవులారా డొక్క సిద్ధి లేని ఏమైపోతారు అని కూర్చోబెట్టి కాస్త సంధ్యావందనం చక్కగా చెప్పి, రుద్రం చెప్పించి, పురుష సూక్తం చెప్పి, శ్రీ సూక్తం చెప్పి, నారాయణ సూక్తం చెప్పి 4 మంత్రాలు చెప్పేవాడు. ఇప్పుడు అసలు ఆ సంస్కారం అయిపోయింది. ఇప్పుడు ఉడిగే చేయట్లేదు. ఇంకా వాడికి ఏం చేస్తాడు? చాలా పెద్ద కష్టమైపోయింది. మీకు విషయం చెప్తాను. మనకి 4 వర్ణాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. దానిలో బ్రాహ్మణులకి 4 ఆశ్రమాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. 4 ఆశ్రమాల్లో బ్రహ్మచారి ఆశ్రమం మొదటిది. ఆ బ్రహ్మచారి ఆశ్రమమే మళ్ళీ 4గా ఉన్నది. ఈ ఒక ఆశ్రమమే 4గా ఉన్నది. దానిలో ఒకటి గాయత్రం బ్రహ్మచర్యం అని. దాన్ని 3 రోజుల పాటు స్నానం లేకుండా ఉపనయనమైన వెంటనే 3 రోజుల పాటు ఎంత ఎండాకాలం అయ్యేది ఏదేది 3 రోజులు ఆ పిల్లవాడికి స్నానం చేయించరు. అదంతా పాతకాలంలో జరిగేది. ఏడండి స్నానం చేయించకుండా ఊరుగా ఇప్పుడు వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఏం చెప్తాడు? ఇప్పుడు వీళ్ళకి తల్లకిందులుగా ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పే కాలమే పోయింది అసలు. ఇప్పుడు ఆ మాటే తెలియట్లేదు. ఇది ఒక బ్రహ్మచర్యం ఈ 3 రోజులు. దీని తర్వాత వేదం చదువుకోవడానికి, దాని తర్వాత అర్థం చదువుకోవడానికి, దాని తర్వాత నైష్ఠిక బ్రహ్మచర్యం. ఇవి శ్రీమద్ భాగవతంలో వర్ణించారు. అంటే ఇప్పుడు అవన్నీ మనకి పోయినాయి. అప్పుడు పిల్లలు మనకి 4 సూక్తాలు 4 మంత్రాలు అయినా చెప్పుకునేవాళ్ళు. కొంచెం ప్రాణాహుతులకి మంత్రాలు అయినా సుస్వరంగా చెప్పుకునేవాళ్ళు. ఎంత హడావుడిగా ఉన్నా ఏదో 4 గుర్తులు 4 ప్రాణాహుతుల మంత్రాలు 5 ప్రాణాహుతి మంత్రాలు చెప్పి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రాణాహుతి లేదు, ఏది లేదు, అసలు ఏమిటో తెలియదు. ప్రాణాహుతులు వేసుకోవాలంటే చెంచాతో వేసుకుంటాడు, అచ్చుతో వేసుకోవాలి. చెంచా లేదు, అసలు అన్నం తినడం ఎలాగో తెలియదు ఎవడికి. ఇంత పెద్ద పెద్ద కల్చర్లు పెద్దవాడికి. దానిలో మనకి నారాయణ సూక్తం అని చాలా ప్రసిద్ధమైన సూక్తం. దానిలో ఏం చెప్తారంటే, పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరితిష్టతి అని ఆత్మ ఎక్కడ ఉన్నది నిరూపించే ప్రకరణం దాంట్లో వస్తుంది. దానిలో పద్మకోశ ప్రతీకాశం, కోశం అనే శబ్దానికి అర్థం ఏంటంటే మొగ్గ, అంటే అవికసితం, వికసించినటువంటి పుష్పాన్ని కోశం, కుడ్మలం అని అంటారు. పద్మకోశం, చెరువులో ఇంకా సూర్యోదయం కాలేదు, అటువంటి పద్మకోశం ఎలా ఉంటుందో అలా ఉంటుంది హృదయం. పద్మకోశ ప్రతీకాశం, అది లోకంలో ప్రసిద్ధంగా ఉండేటువంటి పద్మాలన్నీ పైకి ఉంటాయి. ఇది మాత్రం అధోముఖం, కిందకు. అది మూలాధారం, స్వాధిష్టానం మణిపూరానికి పైన ఉంటుంది. అనాహతం దగ్గర నుంచి మణిపూరం దాకా అలా వంగి ఉంటుంది. దానికి కింద నుంచి తండు వస్తూ ఇలా వంగేది ఉంటుంది. హృదయం చాప్యధోముఖం
అని వర్ణించి అక్కడి నుంచి దీంట్లోకి వెళ్ళాలి అని చెప్పారు. ఇప్పుడు ఇంతవరకు మనకి ఏం జరిగింది? హ్రీంశీల అనేటువంటి అమ్మవారిని మనం చూడాలి అంటే మనం హృదయంలోకి ప్రవేశించి, ఆ హృదయంలోకి అష్టదళంలోకి ప్రవేశించి, దానిలో సూక్ష్మమైన ఒక ఆకాశంలోకి ప్రవేశించి, ఆ మధ్యలో ఉండేటువంటి మణిద్వీపవాసిని అక్కడ త్రికోణాకార మంచంలో భజంతి త్వాం ధన్యాః కతిచన సుధా చిదానందలహరీం, అక్కడికి వెళ్ళి హ్రీంశీలను మనం భజంతి. అది కతిచన, లోకంలో ఎంతమంది ఉంటారో అటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయాలి. ఇక్కడ ఒక పెద్ద విచారం ఏముందంటే, అసలు ఆత్మ అనేది హృదయంలో ఉంటుందా లేకపోతే బుద్ధి గుహలో ఉంటుందా? ఆ బుద్ధి ఎక్కడ ఉంటుంది? ఇది ఒక విచారం. ఇప్పుడు బుద్ధి గుహలో ఉన్నది అని చెప్పే మంత్రాలు కొన్ని ఉన్నాయి. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అన్న చోట బుద్ధిలో ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకునే మంత్రాల్లో హృదయ పుండరీకంలో ఉంది అని చెప్తున్నారు. మన దృష్టి బుద్ధి అనేది ఏదో శిరస్సులో ఉన్నట్లుగా, హృదయం అనేది, హార్ట్ అనేది మనకి శరీర మధ్యంలో ఉన్నట్లుగా మన అందరికీ కూడా ఒక అనుభవం, ఒక ప్రతీతి. మరి ఇప్పుడు ఆత్మ అనేది అక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా అనేది ఒక విచారం. ఈ విచారాన్ని సాధారణ మనబోటి వాళ్ళు చేయడం విషయం కాదు. రమణ మహర్షి దగ్గర మన తెలుగుదేశంలో ఒక చాలా గొప్ప వ్యక్తి గణపతి శాస్త్రి అని ఒక ఆయన ఉండేవారు. గణపతి శాస్త్రి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉపాసన చేసేటప్పుడు ఇక్కడ చూడాలా అక్కడ చూడాలా అనే విచారంలో వారిని అడిగారు. అయితే రమణ మహర్షి స్వభావం ఏమిటంటే, మామూలుగా ఇప్పుడు మా బోటి వాళ్ళ పుస్తకాలు చదువుకున్న వాళ్ళం అయితే వెంటనే ఏదో వచనం చెప్పేసేస్తాం. ఆయన వచనం మీద ఆధారపడి ఆయన జ్ఞానం లేదు, ఆయనకు అనుభవం మీద ఆధారపడి ఆయన జ్ఞానం ఉంది. ఆయనకున్న అనుభవాన్ని వెంటనే ఆయనకి ఎలా చెప్పడం? ఈయన వెంటనే ఆ పక్షిని చూసావా, ఈ ఆకుని చూసావా, ఏదో మాట్లాడి ఏదో చెప్తున్నారు. ఆయన చెప్పింది దీనికి అంత లేదు. ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక సద్బ్రాహ్మడు ఒకతను ఉన్నాడు. అతనికి మంచి ఐశ్వర్య సంపన్నుడు. అతను రామభక్తి గలవాడు. ఆ రామభక్తి అతిశయంలో తన ఐశ్వర్యాన్ని లెక్క చూసుకోకుండా తాను ఖర్చు పెట్టడం ఆరంభిస్తే కొద్ది రోజులకి మొత్తం ఐశ్వర్యం అయిపోయింది. ఇక ఇంట్లో ఉండే దూలాలను కూడా అమ్మేశాడు, దొంగలను అమ్మేశాడు, అన్నిటినీ అమ్మేశాడు. ఎంతవరకు అమ్మాలో అంతవరకు అమ్మేశాడు. చివరికి ఆ స్థలం కూడా ఎవరో పట్టుకుపోయినారు. ఎక్కడో చెట్టు కింద కూర్చుండే స్థితిలో కూర్చాడు. చెట్టు కింద కూర్చుండే స్థితిలోకి వస్తే ఆయనతో పాటు ఒక పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు. వీళ్ళిద్దరూ కూర్చున్నారు బిక్కుబిక్కుమని. ఇంతలో వసంత నవరాత్రి సంప్రాప్తమవుతున్నది. ప్రతి చోట వేప చెట్లన్నీ చిగురిస్తున్నాయి, మామిడి చెట్లు చిగురిస్తున్నాయి, కోకిళ్ళు కోహలు కూస్తున్నాయి. ఈయనకి ఏమిటంటే రామచంద్రుణ్ణి రామభద్రలారా అని పిలిచినట్లుగా ఈయనకు అనిపిస్తున్నది. రారా మా ఇంటి దాకా పిలుస్తున్నట్టుంది. ఈయనకి ఎవరు సహాయం? ఆ చిన్న పిల్లవాడు సహాయం. ఆ చిన్న పిల్లవాడితో, ఏరా మనం ఇన్నాళ్ళు రాముడికి సేవ చేశాము, మరి ఈనాడు మనం సేవ చేయకపోతే పొరపాటు కదా, ఎలా చేద్దాం అంటే వాడన్నాడు, నా దగ్గర ఉపాయం ఉందన్నాడు.
ఏమిటి అబ్బాయి అని చెప్పి ఏదో ఉపాయంతో రామ ఉత్సవం జరిగితే సంతోషం. వెంటనే వాడు చెప్పాడు, అన్నగారు శౌర్యం అనేది చతుషష్ఠి కళల్లో ఒక కళ. ఒకవేళ సర్వథా నిందితమైతే అది కళల్లో ఎలా చేస్తారు? అది కాకుండా ఈ కళ వేరే వేరే రూపం కాదు, అమ్మవారి స్వరూపం. అది చతుషష్ఠి కళామయీ, అమ్మవారే చతుషష్ఠి కళ. అంటే చౌర్యం ఒక కళ. సరే నువ్వు ఏం చెప్తున్నావురా నాకేం అర్థం కావట్లేదు. వీడు ఏమన్నాడంటే, దరిద్రుడి నుండి వెళ్ళి చౌర్యం చేయకూడదు. భాగ్యం ఉన్నవాడి ఇంట్లో కూడా వాడు ఆకలితో అన్నం వండుకుంటే ఆ అన్నాన్ని మనం చౌర్యం చేయకూడదు. కానీ ఎవరి దగ్గర ఎక్సెస్గా ఉన్నదో, ఒకవేళ దొంగిలించినా కూడా అసలు వాడికేమీ తేడానే తెలియదు, అటువంటి వాటిని దొంగిలిస్తే వాడికి నష్టం లేదు, మనకి పాపం లేదు. ఎందుకంటే ఉపార్జనలో ఇది కూడా ఒక ఆపత్ సమయంలో ఇది కూడా ఒక మార్గమే. చౌర్యం కూడా ఒక మార్గం. తస్మాత్ జయాకయాచ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్. ఏదో ఒక విధానంతో అంటే అర్థం ఏంటి? ఇది కూడా చేసుకోవచ్చు. కానీ దాంట్లో కొంచెం న్యాయాలు చూసి చేయాలి ఆ చేసేదాన్ని అని. వీడేమని చెప్పాడంటే, నేను అటువంటి ఇల్లు కూడా చూసి పెట్టాను. అంటే వీడు ముద్ర తయారీ కూర్చుని, అంటే రామ భక్తిలో ఆయన కంటే ముందడుగులో ఉన్నాడు. ఈ సంవత్సరం రామ జయంతి ఎలా చేయాలి అని నేను నిర్ణయించి పెట్టాను. ఎవరు రాయ అయా పెద్ద మహారాజులు ఉంది, ఆయన ఇంట్లో సంతతి పాడు ఏం లేదు, ఆయన ఇంట చాలా ధనం మురిగిపోతున్నది. మనకు కావాల్సిన ధనం ఆయన ధనంలోంచి 10 చాటలు తీసుకుంటే ఎక్కువ. ఆయనకున్న ఖజానాలో బంగారపు నాణ్యాల్లో 10 చాటలు మనం తెచ్చుకుంటే మనం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలాగా మనం ఉత్సవం చేసేయచ్చు. ఒకవేళ ఏదైనా మిగిలిందనుకో 1-2 చాటలు వాళ్ళంటే విసిపడేద్దాం, మనకెందుకు? మనకి చుట్టూ నీడ మనకి చాలు. మరైతే ఇది ఎలా చేయాలి? సరే దీనికి ఇద్దరు ఉపాయం వేసి కన్నం వేసి మొత్తం వాళ్ళకి కావాల్సినంత పట్టుకుని వచ్చారు. పట్టుకుని వచ్చిన తర్వాత ఉత్సవానికి అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఊరంతా పందిళ్ళు, చాలా పెద్ద పెద్ద సమారాధనలు, వంటవాళ్ళు ఇంటవాళ్ళు, అన్న రాసులు, పురుషులన్నీ కూడా ఒక పెద్ద చెరువులు చాలా బాగా పెడుతున్నారు. ఇంతలో రాజుగారింట గోడలో ఉన్నటువంటి చిల్లుని చూచి మంత్రులు వీళ్ళందరూ హడావిడి చేసి, ఇది ఎవరు చేసి ఉంటారంటే ఎక్కడ ఆచూసి పట్లకపోయినారు. అప్పుడు వీళ్ళు చేసే ఉత్సవాన్ని చూసి, చెట్టు కింద ఉన్న వీళ్ళు ఉత్సవం చేస్తున్నారంటే వీళ్ళు డబ్బులు ఎక్కడో దొంగిలించారు, వీళ్ళు ఇక్కడి నుంచే దొంగిలించి ఉంటారు అనుకుని వీడి పిల్లవాడు పట్టుకున్నారు. పట్టుకుంటే వీడు ఏమీ చెప్పలేదు. ఎందుకంటే వీడికి రామనవమి ఉత్సవం అయితే కానీ ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు మొత్తం ఇదంతా తీరిపోతారు. చెప్పకపోతే ఆ రాజుకి చాలా కోపం వచ్చి వీడు ఏం చేయాలంటే ఈ పిల్లవాడి శిరస్సుని ఖండించడానికి ఆదేశించాడు. వీడు మాట్లాడినవుతున్నాడు, నా శిరస్సు పోతే ఎంత, రాముల వారి ఉత్సవం గుర్తిస్తే దీన్నంతా తండ్రి కూడా చూస్తున్నాడు, దూరంగా ఉండి. ఆయన కుక్కిని పేర్లాగా ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడు. సరే ఈయన ఎవరు ఏం మాట్లాడకపోతే ఈ పిల్లవాడు ఎవడు ఏమిటి కూడా తెలియలేదు వీళ్ళకి. ఇంతలో రాజుగారు ఏమన్నా అంటే, వీడిని ఒక పెద్ద చెట్టుకి వేలాడి తీస్తే వచ్చిపోయే వాళ్ళలో ఎవరు వీడిని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారో వాడిని గుర్తెట్టుంది. వాడి తల్లిదండ్రులు వస్తే దుఃఖించకుండా వెళ్ళలేరు వాళ్ళు. అందువల్ల అలా కట్టండి, ఎక్కడో పడేయకూడదు. అలాగే పడేస్తే ఇంతలో రామనవమి ఏర్పాట్లన్నీ అయినాయి. అద్భుతంగా ఉత్సవానికి రామచంద్రుడు వచ్చాడు.
ఈయన తండ్రి గారు దాంట్లో ఉన్నాడు, ఉత్సవం హడావిడిలో ఉన్నాడు, అందరికీ సేవలు చేస్తున్నాడు, దీంట్లో ఉన్నాడు. ఆ ఉత్సవం అక్కడి నుంచి రాబోతోంది అనగానే ఈ కబంధం ఉంది, మొండ్యం, ఇది అక్కడ కట్టబడి ఉంటే 2 చేతులతో తాళం వేస్తున్నది. జై సీతారాం, శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్కి తాళం వేస్తుంది. తాళం వేస్తుంటే రాజుగారికి ఆశ్చర్యం, దేవుడు తాళం వేస్తున్నాడు, దీన్ని ఎవడవడానికి చూడడానికి వస్తామంటే ఇదే సంతోషంగా ఉంది, ఇది తాళం వేస్తే ఎవడొచ్చి ఏడుస్తాడు. అప్పుడు ఏమిటి విచారిస్తే ఇదంతా రామచంద్రుడు చేశారని తెలిసి తన తప్పు తెలుసుకుని రామచంద్రుడిని చాలా ప్రార్థించాడు. ఇది కథ. ఈ కథలో ఇప్పుడు ఇక్కడ తేలిన విషయం ఏంటంటే ఆత్మ అనేది శిరస్సులో ఉన్నదా, హృదయంలో ఉన్నదా, ఇది విచారం. మనం దీనికోసం వచ్చాం. ఆత్మ అనేది శిరస్సులో లేదు, హృదయంలో ఉన్నది, హృదయంలోనే ఉన్నది. అందువల్లనే భగవంతుడు గీతల్లో హృద్దేశే అర్జున తిష్టతి, ఆయన హృద్దేశంలో ఉన్నాడు. మన వాళ్ళందరికీ భోజనం అయిన తర్వాత ఒక మంత్రం చెప్పే అలవాటు, ఇప్పుడు అన్ని అలవాట్లు పోయినాయి. ప్రణాహుతి మంత్రాలు పోయిన తర్వాత ఇంకా మంత్రాలు ఏం చేస్తారు? అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠంచ సమాశ్రిత ఈశ సర్వస్య జగత ప్రభు ప్రీణాతి విశ్వభు అని మంత్రాన్ని చెప్పి చక్కగా 2 చేతులు కడుక్కొని అంగుష్ఠ పర్వల నుండి 2 కళ్ళల్లో నీళ్లు పోసుకొని తుడుచుకుంటారు. ఇది విధానం. అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠంచ సమాశ్రిత, అక్కడ కూడా ధారాకాశాన్ని చెప్తున్నారు. ఏతావత ధారాకాశం అనేది ఎక్కడ ఉన్నది, ఆ ధారాకాశాన్ని ఎలా ఉపాసన చేయాలి, చేస్తే ఏ రకంగా మనకి అమ్మ దర్శనమవుతుంది అనే విషయం కొంతవరకు మనకి అర్థమైంది. ఇక హ్రీం శీలా అనే నామాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండేటప్పుడు హ్రీం అనే దానికి వాచ్యార్థములని ఇంతకుముందు నామంలో మనం ఏం చేశాం? శ్వేత రక్త నీల వర్ణాలు అని చెప్పాం. శ్వేత రక్త నీల వర్ణం కలిగినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులోనే కదా అర్థం వచ్చింది. అందువల్ల దాన్ని సిద్ధంగా పెట్టుకుని ఈయన మాట్లాడుతున్నారు. బ్రహ్మ విష్ణు రుద్రాలక్ష్యంతే, బ్రహ్మ విష్ణుని చెప్పారు. ఇప్పుడు తేషాం శీలం అంటే ఆ ముగ్గురు యొక్క స్వభావం ఏమిటి? వారి ముగ్గురు యొక్క స్వభావం బద్ధులైన వారిని ముక్తుల్ని చేయడానికి కదా వాళ్ళ ప్రయాస. ఇదే కదా అమ్మ ఆజ్ఞ. అంటే పారమార్థిక రూపం ఏమిటంటే సృష్టి చేయడం, సంరక్షించడం ఇది కాదు. పారమార్థిక రూపం అంటే వాడు సచ్చిదానంద ఘనులుగా బ్రహ్మస్వరూపులుగా ఉండడమే వాళ్ళ పారమార్థిక స్వరూపం. అందువల్ల శీలం అనేదానికి పారమార్థికం రూపం అంటే ఏమిటి? సచ్చిదానందాత్మతయా. అటువంటి శీలం కలిగినటువంటిది అమ్మ. అందువల్ల యస్యాస తన్నిష్ట ధర్మా సత్వరజస్తమో గుణాదయో వా యస్యాస తథా. అందువలన శీలం అనే దాన్ని స్వభావంలోనూ ధర్మంలోనూ వాడతారు అని వచనం ఉంది. ఇచ్చట ఎవరి దగ్గర నుండి ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని కోరతారు అనగా పిల్లలకు సేవ చేసేవారు పిల్లల నుండి ఏ ఒక ప్రయోజనాన్ని కోరతారు, తండ్రుల్ని సేవించేవారు తండ్రుల నుండి ఏ రకమైన ప్రయోజనాన్ని కోరతారు. ఎందుకంటే అందరూ కూడా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అనే సిద్ధాంతాన్ని పెట్టుకుని తన కోసమే చేస్తారు అనేది నిశ్చయం. ఎవరి దగ్గర నుంచి ఏ ప్రయోజనం ఎంతవరకు ఎదురు చూడడం ఉచితం. మితం దదాతి పిత మితం మాత మితంచ సోదర. అందరూ పరిమితమైన సుఖాన్ని ఇస్తారు. అమితస్య దాతారం పతిం త్వపతితం భజే. అమితమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవాడు
పతి ఒక్కడి. పతి అంటే తాను ఎవరితో సహధర్మచారిణి ఏంటో ఆయన పతి. కానీ మనందరికీ పురుషులకు కానీ స్త్రీలకు కానీ అందరికీ పతి జగత్పతి పరమేశ్వరుడు. ఆయనే అమితస్య దాత. అమితమైన సుఖాన్ని, అమిత సుఖం అంటే అర్థమేమిటి? నిరతిశయానందం, నిత్యానందం అనగా ముక్తి. అది ఇచ్చేవాడు ఏమండి. దీనికే నేను నిన్న కద్రు వినత కథను ఆరంభించాను. కద్రు వినత కథలో ఏముందంటే, ఆ కద్రు ఏం చేసింది, వినతమ్మతో అనవసరంగా తగాదా పెట్టుకుని నీళ్లకు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అక్కడ తెల్లటి గుర్రాలు నల్లటి తోక గలవి కొన్ని ఉన్నాయి. నీళ్లు అక్కడి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత ఒక మైల్ దూరం వచ్చిన తర్వాత దాంతో తగాదపడి లేదు ఆ గుర్రాలకి తోక తెల్లగానే ఉంది అథవా అక్కడ ఉన్నదాకంటే విరుద్ధంగా ఉంది అంటూ వాదించడం ఆరంభించింది. ఈమె చూసినట్టు మాట్లాడుతోంది. ఈమె కావాలని విరుద్ధంగా మాట్లాడుతోంది. మాట్లాడితే చివరికి ఇది ఒక పెద్ద హడావిడైపోయింది. బిట్ కట్టాలి. ఒకవేళ మళ్ళా మనం తిరిగి వెళ్ళి చూస్తే నీవు చెప్పినట్టు లేకపోతే జీవితాంతం నాకు నువ్వు ఊడిగించేయాలి అని నియమం పెట్టుకుని ఈవిడ అంగీకరించింది. బాగా చూసింది కదా. అంగీకరించే వాటికి తన పిల్లలందరినీ పిలిచి కద్రు మీరందరూ వెళ్ళి అక్కడ బస్సులు వేయండి, అవి పోకూడదు, ప్రాణాలు పోకూడదు, కానీ రంగు మాత్రం మారిపోవాలి. అలా బస్సులు వీళ్ళందరూ వెళ్ళారు. బస్సులు వేసిన తర్వాత ఈవిడ్ని మళ్ళీ తీసుకుని వెళ్ళింది. వెళ్ళే వాటికి ఆమె చూసిన దానికి విరుద్ధంగా ఉన్నది. ఆవిడ ఆశ్చర్యపడిపోయింది. ఇంటికి వస్తూనే మర్నాటి నుంచి ఆ జీవితం ఈవిడికి దాసిగా ఉండాలి. పాపం ఏడ్చి తలకాయ నొప్పించి తలకు గుడ్డ కట్టుకుని పడుకుంది కశ్యప్. ఇంతలో గరుత్మంతుడు వచ్చి ఏమిటమ్మా ఏమిటి కష్టం అని అడిగాడు. ఇప్పుడు ఉన్న విషయం అంతా చెప్పి సర్లే నేను చూసుకుంటాలే అన్నాడు. అక్కడ శృతి అంటుంది, అస్మై వై పితరో పుత్రాన్ బిహృత. ఇటువంటి కష్టకాలంలో ఆదుకుంటారులే కదా పిల్లల్ని మనం. ఇప్పుడు ఈవిడికి అనావశ్యంగా కష్టకాలం వచ్చింది. ఇవి ఏమీ తప్పు చేయలేదు, ఇవేమీ అబద్ధం ఆడలేదు. మరి ఈవిడ చెప్పిన నిజాన్ని అబద్ధాన్ని నిరూపించింది ఆవిడ. ఏం చేయాలి? ఎవరితో వాళ్ళు మనం పెట్టుకోవాలి? ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఎందుకు నీకు అక్కర్లేని విషయాలని అంటారు. తెల్లగా ఉండే ఎందుకు, నల్లగా ఉండే ఎందుకు, నువ్వు కంటే కుక్క, పందంటే పంది, ఏదైతే అది సరిపోతుంది కదా. కానీ తన కంటి మీద తనకు ఒక విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం కాస్త పోయింది. అందువల్ల ఎవరి దగ్గర నుంచి ఎవరు ఎంతవరకు అపేక్షిస్తారు. వెంటనే మన గరుత్మంతుడు కూడా ఏం చేయాలంటే, ఈ తల్లికి ఈ దాస్యం పోవాలంటే ఏం చేయాలో ఉపాయం చెప్పమని కద్రు దగ్గర అడిగితే, నువ్వు అమృతం తెచ్చి మా పిల్లలకు పోసినట్లయితే ఇదంతా అన్నాడు. మీ పిల్లలకు పోయకపోవడం నీ ఇష్టం, అమృతం తెచ్చి పెట్టడం నా ఇష్టం. నేను తెచ్చి పెడతా అన్నాడు. ఈయన వీళ్ళు అక్కడి నుంచి అమృత భాండానికి వచ్చాడు. తెచ్చిన తర్వాత వాళ్ళందరూ బులబుల వస్తే స్నానం చేయకుండా ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు. స్నానానికి వెళ్ళే వాళ్ళకి నేను తెచ్చిపెట్టాను, దాస్యం అయిపోయింది, నేను అంగీకరించమన్నాడు. ఆవిడ అంగీకరించింది. తీడిపోయినాడు. అయిపోయింది. అక్కడేదో 1-2 చుక్కలు పడితే దాన్ని నాకడం ఆరంభిస్తే అది ఏం దొరక్కపోగా దర్భలకి నాలుకలన్నీ చీలిపోయినాయి, 2 దిగులేనాయి, ద్విజువులైనాడు అని ఇది కథ. అంటే ఇప్పుడు దీంట్లో విషయం ఏంటంటే, కష్టకాలంలో ఉపయోగిస్తారు పిల్లలు అనే పిల్లలకి చేస్తున్నారు తప్ప ఏదో నిస్వార్థంగా చేస్తున్నారని లేదు. ఇలా ప్రతి చోట కూడా దీనికే కద్రు వినత కథను తీసుకొచ్చి చెప్పాను నేను. ఓం హ్రీం శీలాయై నమః. హ్రీం పదారాధ్య. హ్రీం పదంతో అమ్మవారిని మనం ఆరాధించాలి. ఈ పదం అనే దానికి మనం
చాలా చోట్ల అర్థాలు చెప్పుకున్నాం. పదం అనే దానికి కేవలం ఒక వేడ్ అని ఒక అర్థము, అలాగే గతి సాధనం మనం పొందడానికి సాధనం అని కూడా ఒక అర్థం. పదం అంటే రెండు, స్థానం అని ఒక అర్థము, శబ్దం అని ఒక అర్థం. అందువల్ల హ్రీం పదం, హ్రీం పదాన్ని పొందిన వాళ్ళ చేతనే ఇది ఆరాధింపబడుతుంది. హ్రీం పదారాధ్య అంటే హ్రీం అనే పదంతోనే ఆరాధింపబడుతుంది. అందువల్ల హ్రీం పదేన ఏకాక్షర బీజ మంత్రేణ అంటే భువనేశ్వరి మంత్రంతో ఆరాధితుం యోగ్య. హ్రీంకారేణైవ సంసిద్ధో భుక్తిం ముక్తిం చ విందతి అని భువనేశ్వరి కల్పం అని కల్పం ఉన్నది, భువనేశ్వరి కల్పం అని. ఈ భువనేశ్వరి కల్పాన్ని చాలామంది ప్రామాణికులు దీన్ని ఉద్ధరించారు. కామకిలా విలాసంలో చాలా చోట్ల భువనేశ్వరి కల్పాలంతా ఉద్ధరించారు. శంకరాచార్యులు ఇక్కడ త్రిశతి భాష్యంలో ఉద్ధరించారు. ప్రాచీనులు చాలామంది ఉద్ధరించారు భువనేశ్వరి కల్పాన్ని. అది చాలా ప్రామాణికమైంది, అనేక శిష్ట ఆదృతమైనది. దానిలో ఏం చెప్పారంటే హ్రీంకార మంత్రంతోనే వాడు సంసిద్ధుడై భుక్తిముక్తుల్ని పొందుతాడు. ఈ భుక్తిముక్తుల్ని పొందుతాడు అన్నప్పుడు ఒక విషయం ఉన్నది. లోకంలో మన వాళ్ళందరూ చెప్తారు, ఏ దేవతల్ని ఆరాధిస్తే భుక్తి కలుగుతుందో వాళ్ళు ముక్తిని ఇవ్వలేరు. ముక్తిని ఇచ్చేటువంటి దేవతలు భుక్తిని ఇవ్వలేరు. శ్రీసుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కళస్థేవ. అందులో భోగదాతలైన వాళ్ళు యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ. భోగం ఉన్న చోట ముక్తి ఉండదు, ముక్తి ఉన్న చోట భోగం ఉండదు. కానీ ఈ రెండు అమ్మవారి దగ్గర ఉంటాయి అని చెప్తారు. ఇప్పుడు మనకేమిటంటే మన మౌఢ్యం గురించి మనకే ఒక్కొక్కసారి మనకే నవ్వు వస్తుంది. ఇప్పుడు భోగం అనే దానికి అర్థము భోక్త లేకుండా భోగం ఉంటుందా? భోక్త అనేవాడు వాడు కావాలి. భోక్త అనేవాడు కర్త కాకుండా భోక్త అవుతాడా? వాడు కర్త కావాలి. అంటే కర్తృత్వం భోక్తృత్వం ఉన్నప్పుడే భోగం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మోక్షం సంభవమా? ఎందుకంటే అకర్తృత్వ అభోక్తృత్వ జ్ఞానమే కదా మోక్షం. ఈ రెండు ఒక చోట ఉంటాయని చెప్తే మనం కూడా గంగిరెద్దులాగా తలకాయ తిప్పేస్తే, ఇప్పుడు ఈ విచారణ చేసుకున్న తర్వాత మన మౌఢ్యం ఏమిటి అని మనకే ఆశ్చర్యం ఇస్తుంది. ఇవి రెండు ఒక చోట ఉండడానికి వీల్లేవు. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష అనే మాట సత్యం. అట్లాగే యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ. మరి రెండు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడానికి అర్థం ఏంటంటే ఉత్సాహపరచడం. అరే నీకేం తక్కువ అక్కర్లేదురా, అక్కడికి వెళ్తే రెండూ ఉన్నాయనంటే ఈ రెండులో వీళ్ళు భేదాన్ని అంగీకరించేవాళ్ళు కాదు కదా. అక్కడ మోక్షం ఒకటే వస్తుందని చెప్పడానికి రెండూ ఉన్నాయని చెప్తే ముందర వీడు దీన్ని వదిలేసి పోతాడు. వదిలేసారు అంటే ఇది కేవలం ఒక గుడజిహ్విక అంటారు. చేతిలో ఇంత బెల్లాన్ని పెట్టుకుని ఒక చేతిలో వేడిగా కాసినటువంటి ఆవదం ఒక గ్లాసులో పట్టుకునేవాడు. వాడు ఆ బెల్లాన్ని చూస్తూ ఈ ఆవదం ఎలా ఉన్నప్పటికీ ఎలా కూడా గడగడగడ తాగేసేవాడు. తాగిన తర్వాత అరే కాకెత్తుకుపోయిందిరా అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం చూపించిన వెంటనే వాడికి నోరు ఊరింది. ఇవి ఎప్పుడు మాట వినేసాడు, తాగేశాడు, అయిపోయింది. రోగగ్రస్తుడై ఉన్నవాడికి ఇంతకంటే ఏం చేయగలదు తల్లి? అందువల్ల గుడజిహ్విక న్యాయంతో చూపించి ఇవేమి ఇప్పుడు వాడిని వంచన చేయలేదు, వాడిని అన్యాయం చేయలేదు, ఏం చేయలేదు. వాడి శరీరానికి హితమైన దాన్నే అవదాన్ని ఇచ్చింది. అప్పట్లో అవధం అల్లం రసం కలిపి ఇచ్చేవాడు. ఇస్తే అది తాగడం, అదేమన్నా పానకమా తాగడానికి? ఎందుకు తాగుతారు? అప్పుడు వీళ్ళు ఏదో ఇదొకటి
ప్రలోభ పెట్టి చూసేవారు. అలాగే ప్రలోభ వాక్యాలు, ఈ వాక్యములన్నింటినీ నిజమే అనుకుని కొంతమంది ఇలాగే ప్రవచనాలు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ రెండు దొరుకుతాయండి, ఈ చేతిలో భోగం, ఈ చేతిలో మోక్షం. ఏమిటిది? ఈ నిజాన్ని చెప్తే వాళ్ళకి ఏమిటంటే, అంటే అమ్మ ఇవ్వలేదు అని. ఇవ్వకపోవడం ఏంటి? ఏ మోక్షంలో లేని భోగం ఏమున్నది? ఇవన్నీ భోగాభాసలు. మనకి విషయములే అసలు ఆభాసలు. అక్కడ సుఖాభాసం ఏమీ లేని చోట ఏదో ఉన్నట్లుగా మనం అనుకుంటున్నాం. నిజమైన ఆనందం మోక్షంలో కదా ఉన్నది. ఆ మాట చెప్తే వీడు ప్రవర్తించడని రెండు అక్కడికి వెళ్తే వస్తాయిరా అని ఇట్లా అంటారు. అందువల్ల ఇక్కడ అమ్మవారిని ఏం చెప్పారు? హ్రీం పదారాధ్య. ఇక్కడ కూడా హ్రీంకారేణీవ సంసిద్ధ భుక్తిం ముక్తించ విందతి. ఈ రెండు కూడా దొరుకుతాయి అని భువనేశ్వరి కల్పవచనం ఇది. దీనినే ఆచార్యులు వారు కూడా ఏమన్నారు? హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాంతవాఖ్యాం కిన్నామదుర్లభమిహ త్రిపురాధివాసి. అమ్మా, త్రిపురాధివాసి అంటే అర్థమేమిటి? అమ్మవారు ఎక్కడ ఉన్నది? త్రిపురముల మధ్యలో హృదయంలో ఉన్నది అని అర్థం. త్రిపురాధివాసి హృత్పుండ పరమేశ్వభూతం పురమధ్య సర్గస్థం. దేవదా ఎటు శృతి చూసినా ఇటు వాక్యం చూసినా త్రిపురాధివాసి. ఏదో ఏదో పెద్ద కొండ ఉంది, దానికి త్రిపురాద్రి అని పేరు. మనవాడు త్రిపురాంతకం అని కొండ, పెద్ద కొండ చూపిస్తారు కదండి. త్రిపురాంతకం అంటే కొండ కాదు, ఈ మూడు పురాల్ని అంతం చేసినటువంటి ఈశ్వరుడే త్రిపురాంతకుడు. ఈ మూడు పురాలనే, స్థూల సూక్ష్మ కారణ దేహాన్ని అంతం చేసినవాడు త్రిపురారి ఆయనే. ఏదో దీనికి పెద్ద యుద్ధం వర్ణించి త్రిపురాల్లో అక్కడ బ్రహ్మని బాణంగా చేశాడు, విష్ణువు ధనుస్సుగా చేశాడు, వాటిని ఇలా చేశాడు, సూర్యచంద్రుని చక్రంగా చేశాడు. అది పెద్ద వర్ణనలు ఉన్నాయి, చాలా పెద్ద యుద్ధ వర్ణన. ఇది ఏమిటంటే మన మమతలన్నీ పోగొట్టుకోవడం అనేది అర్థం దీనికి. ఇదే త్రిపురాంతకుడు. ఇక్కడ శ్రీహర్షులు ఆయన చాలా పెద్ద ఉపాసకుడు, చింతామణి ఉపాసకుడు. చింతామణి మంత్రంని ఆయన ఉపాసించాడు. ఆయన నైషధం రాస్తూ చింతామణిర్జయతి అని మొట్టమొదలే చింతామణి మంత్రాలను తీసుకున్నాడు. దీన్ని చూసి ఒక కవి అన్నాడు, ఏమండి నేను కవిత్వాలు అలా చేయను. కొంతమంది కవిత్వాలు ఎలా చేస్తారో అమ్మవారిని ఉపాసించి కవిత్వాలు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఏదో మాదక ద్రవ్యాలను పుచ్చుకుని కవిత్వాలు చేస్తారు. కొంతమంది మంత్ర యంత్ర తంత్రాలతో చేస్తారు. మంత్రసిద్ధి, యంత్రసిద్ధి, తంత్రసిద్ధి. దాంట్లో శ్రీహర్షుడిని ఆయన చెప్తున్నాడు. కానీ నేను ఇవేమీ లేకుండా నా కష్టార్జితమైనటువంటి అధీత కోశ కావ్య కళా నైపుణ్యంతోనే నేను నా కవిత్వాన్ని చేసుకుంటాను అని చెప్తూ అనారాధ్య కాళీం అనాస్వాద్య గౌడీం. గౌడీ అనేది మదిర. అనారాధ్య కాళీం అనాస్వాద్య గౌడీం వినా మంత్రయంత్రైర్ వినా శబ్ద చౌర్యం. కొంతమంది అక్కడ ఉన్న శ్లోకం ఇక్కడ ఉన్న శ్లోకం అన్ని కలిపేసి రాసేస్తుంటారు. వినా శబ్ద చౌర్యం ప్రబంధం ప్రగర్భం ప్రభూతం విధాతుం విరించి ప్రపంచే మదన్యః కవిః కః అని తన గురించి రాసుకున్నాడు. ఉంటారు అటువంటి వాళ్ళు, మహాత్ములు కూడా ఉంటారు, ఏం తక్కువేం లేదు. కానీ శ్రీహర్షులు చింతామణి చాలా గొప్ప మహోపాసకుడు. ఆయనంతటి పండితుడు ఎవడు లేడు ప్రపంచంలో. ఆయన వేదాంతంలో గతి, సర్వశాస్త్రంలో గతి. ఆ శ్రీహర్షుడిని ఆయన కూడా ఏం చేశాడంటే ఆద్యంతయో ప్రణవయోగేన చింతామణి హ్రీంకార అన్నాడు. ఆద్యంతయో ప్రణవయోగేన అని ఇది
ఇది కూడా శ్రీహర్షుల వారు చెప్పారు. ఇటువంటి ఉత్తమమైన ఏకాక్షరాత్మకమైన ఇదే అక్షరం కాదు, ఇది పదం. ఇది ఎందుకంటే అక్షరం అనేదానికి అనుభావకత్వం ఉండదు, శబ్దార్థ బోధకత్వం ఉండదు. ఇప్పుడు మనకి ఒక పదం విన్న వెంటనే మనకేమీ అనుభవం కలగదు, ఒక వాక్యం వింటే ఒక అనుభవం కలగదు. ఇప్పుడు హ్రీం అనేది ఒక వాక్యం, ఇది మహావాక్యం అంటారు దీన్ని. అందువల్లనే ఇది తారక మంత్రం. తారక మంత్రం కాబట్టి దీనికి ఒక అర్థబోధం ఉంది. జీవబ్రహ్మలు ఒకటే అనే విషయం తెలుస్తుంది. ఆ జీవబ్రహ్మైక్య బోధక వాక్యాన్నే మహావాక్యం అని అంటారు. మహావాక్యం అనే శబ్దానికి అర్థం జీవబ్రహ్మైక్య బోధకం వాక్యం మహావాక్యం. అతః ఓం హ్రీం పదారాధ్యాయే నమః. హ్రీం గర్భా అయిపోయింది. ఇప్పుడు హ్రీం గర్భ చెప్పాలి కదా. హ్రీం పదారాధ్యాయింది హ్రీం గర్భ. హ్రీం గర్భ అంటే ఇప్పుడు ఏ వస్తువు మధ్యలో ఏది దొరుకుతుందో దాన్ని తద్గర్భం అంటారు. హిరణ్యగర్భగర్భస్థం హేమ. హేమ అంటే బంగారము అని అర్థం. అది బీజం అనేది దీంతో కలపకూడదు, అది విభావసోహో బీజం. హేమ బీజం కాదు, హేమ వరకు అది హిరణ్యగర్భగర్భస్థం. హిరణ్యగర్భుడు అంటే బ్రహ్మగారు, ఆయన గర్భమున స్వర్ణం ఉంటుంది. అది రుద్రునికి రేతస్సది. విభావసోహో బీజం అంటే దేని గర్భమందును దేని ఉన్నదో అది చాలా విలువై ఉంటుంది. అందువల్ల రత్నగర్భ అని మన భూమికి పేరు. భూమి నుండి రత్నాలు అనేకం వస్తాయి కదండి, అనేకం వస్తాయి. రత్నగర్భ అని భూమికి ఎందుకు పేరు వచ్చిందంటే రత్నాలు దొరకడం అంటే, రత్నాలంటే ఈ జేవర్స్ అని అర్థం కాదు. ఏమిటని అనేక మంది బుద్ధిమంతులైనటువంటి మహాత్ములు జీవన్ముక్తుల్ని ఈ భూమి కన్నది కాబట్టి రత్నగర్భ. ఎటువంటి శ్రీహర్షాదులందరూ ఇక్కడ పుట్టారండి, ఎటువంటి కాళిదాసాదులు పుట్టారు, ఎటువంటి మహాపండితులు శంకరాచార్యులు లాంటి వారు, వాచస్పతి లాంటి వారు ఎంతమంది పుట్టారు. ఏంటి కదా, ఒకళ్ళని మించి ఒకళ్ళు అత్యర్థ మహారథులు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అలా పుట్టారే. అందువల్ల ఇవి రత్నగర్భ. అందువల్ల ఏ గర్భంలో ఉన్నారో అది చాలా గొప్పది. ఈమె హ్రీంకార గర్భంలో ఉన్నది కాబట్టి ఈమెకి హ్రీం గర్భ అని పేరు. హ్రీం గర్భ దానికి ఎన్ని వాక్యాలు ఉన్నాయి శంకర భగవత్పాదుల వారి భాష్యం? అంటే ఎన్ని పంక్తులు ఉన్నాయి? 3 పంక్తులు నా పుస్తకంలో పోయినాయి. హ్రీం గర్భ హ్రీం పదాభిధ. అమ్మవారికి హ్రీం అనే పదమే ఆమెకు సంజ్ఞగా కలిగినటువంటిది. అభిధ అంటే వాచక శబ్దము అని అర్థం. అభిధ అంటే పేరు. అమ్మవారికి పేరే హ్రీం అని పేరు. హ్రీం పద అభిధ. హ్రీం పదమే ఆమెకు పేరు కాదు. అమ్మవారిని పిలవాలి అంటే హ్రీం అని పిలవాలి. అందువల్ల హ్రీంకార అభిధ. అభిధ అనే శబ్దానికి అర్థం ఏంటి? నామ అంటే పేరు. ఆ పేరు అనేది హ్రీంకారమే. అందువల్ల హ్రీం పదాభిధ. మరైతే
హ్రీంకారానికి మనం ఇంతకుముందు సత్వరజస్తమో గుణాలని చెప్పుకుని దానిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చెప్పుకున్నాం. అథవా హ్రీం అన్నప్పుడు అక్కడ ఉండేటువంటి మాయను, అవిద్యను, ఈశ్వరుణ్ణి అవన్నీ చెప్పుకున్నాం. మరి ఇక్కడికి వచ్చేవాడికి హ్రీం అనే దానికి అమ్మ అని పేరు అంటారు. ఏమిటంటిది? ఎలా న్యాయం అంటే ఆయన అంటున్నారు, హా, రా, ఈ, అనుస్వార ఈ నాలుగింటిని విడివిడిగా చెప్పినప్పుడు వాటి అర్థాలు విడిగా చెప్పాలి. సమష్టిలో ఏమర్థం చెప్పాలి? అందరూ అమ్మ కంటే అభిన్నమైన వాళ్ళే కదా. అప్పుడు సర్వాభిన్నమైన అమ్మనే హ్రీం అని అంత చెప్పాలి. అందువల్ల సమష్టి రూపాయా సమష్టి శబ్దవాచ్యత్వ నియమాత్ ఇత్యభిసంధి. ఇదండి ఇక్కడ అభిప్రాయం. ఏమ సమష్టి రూపం ఉన్నదో వ్యష్టిలో ఈయన బ్రహ్మగారు, ఈయన ఇంద్రుడు, ఆయన చంద్రుడు, వీళ్ళందరూ వ్యష్టిలో. సమష్టిలోకి వెళ్తే ఆవిడొక్కతే ఉంది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఇంకా ఏమీ లేదు. నాణ్యత్ కించన మిషత్, ఇంతకంటే ఏ ఒకటి లేదు. ఉన్నది ఒకే ఒక తల్లి సమష్టి. అప్పుడు ఆమెకు ఒకే ఒక నామ. వీళ్ళందరూ లేకపోతే, అర్థాలు లేకపోతే శబ్దాలు ఎక్కడ ఉంటాయండి? అర్థం లేకుండా శబ్దం ఉండడానికి వీల్లేదు. ఏమండి? శబ్దం ఉంటూ ఉంటే దానికి అర్థం ఉంటూ ఉండాలి. అందువల్ల ఇవన్నీ విడివిడివన్నీ ఎప్పుడైతే విడివిడి ఉన్నప్పుడు, ఎప్పుడైతే సమష్టిగా తెలుసుకున్నామో అప్పుడు ఈ వ్యక్తులన్నీ పోయినాయి. ఇవేమీ లేవు. మొత్తం కలిపి మనకు చాలా ప్రాచీన కాలంలో ఈ ఫోన్ వసతి ఎప్పుడైతే కొత్తగా వచ్చిందో అప్పుడు మనకి ట్రంకాలని ఒకటి బుక్ చేసేవాడు. అది బుక్ చేస్తే ఒక రోజుకి వచ్చేది, 2 రోజులకు వచ్చేది, 4 గంటల్లో వచ్చేది. ఏమిటో దానికోసం పడిగాపులు కాచి చాలా కష్టాలు పడేవాడు. అప్పట్లో వాళ్ళు ఏం చేశారు, ఊరికి ఒక నెంబర్ ఇవ్వడం ఆరంభించారు. కోడ్, చిన్న ఊళ్ళకు కూడా కోడ్, ప్రతి ఊళ్ళకి కోడ్ ఇచ్చారు. అలా ఇస్తూ వ్యష్టి చేసుకుంటూ పోయినారు. కొద్ది రోజుల తర్వాత ఇదేం బాగాలేదు వాళ్ళకి. మొత్తం 10 ఊళ్ళు కలిపి ఒకటి చేసేసారు. దాని తర్వాత చూశారు 10 ఊళ్ళు కాదు 20 ఊళ్ళు కలిపి చేశారు. తర్వాత 50 ఊళ్ళు కలిపి చేద్దాం. తర్వాత ఒక్కొక్క ప్రదేశానికి వచ్చారు. మొత్తం ఒకటే అన్నాడు. కానీ మొత్తం అంటే ఇప్పుడు భారతదేశం వరకే ఉన్నది. నేను అనుకుంటున్నాను అది కూడా ఒక రోజు వస్తుంది. ప్రపంచం మొత్తం ఒకటే అనిపిస్తుంది. అది కూడా వస్తే ఒకటే ఇచ్చి అది కూడా వస్తుంది. అంటే మొత్తం సమష్టిలోకి వెళ్ళాల్సిందే తప్పదు. ఇప్పుడు ఇంకా మనకి ఈనాడు ఆ కంట్రీకి ఒక నెంబరు, ఈ కంట్రీకి ఒక నెంబర్ మనకు ఉన్నాయి. ఇవ్వకపోతే కొంతవరకు పెద్ద ఆశ్చర్యం. ఇది ఏమైనా ఆశ్చర్యపడ్డాము మనం? ఇది ఆశ్చర్యపడ్డానికి ఏమున్నది? అంటే ఎస్టీలన్నీ ఓడిపోతాయి. ఇప్పుడు ఎవరికి అసలు ఎస్టీడీ కోడ్ అనే మాట అసలు లేనే లేదు. పోస్ట్ ఉత్తరం అనే మాట ఎవరికి గుర్తే లేదు. అది పోస్ట్ ఏమిటో ఉత్తరం అంటే ఎవరికి తెలియదు. అలాగే ఎప్పుడైతే సమష్టి దృష్టి వచ్చిందో అప్పుడు వ్యష్టి ఉండనే ఉండదు. అందువల్ల సమష్టి రూపాయ సమష్టి శబ్దవాచ్యత్వ నియమా. అప్పుడు సర్వదేవతలకు ఆమె అర్థం. ఒక రోజున చైతన్య ప్రభుదేవులు భాగవతం ప్రవచనం చేస్తున్నారు. ఆయనకి ఏ శబ్దం చెప్పినా దీనికి అర్థం కృష్ణుడే అంటాడు. ఆయన కృష్ణుడు తప్ప ఇంకోటి ఏం కనిపించదు. దీనికి ఘటము, దీనికి పటం అని కనిపించదు. ఆయన ఘటపటాలు కనిపించవు. సమస్తానికి కృష్ణుడే అర్థం. మరి ఘట శబ్దానికి అర్థం ఏంటయ్యా? అయ్యా వెన్నకుండ చేతిలో పెట్టుకున్నాడు కృష్ణుడండి, ఘటవాన్. ఘట శబ్దానికి అర్థం అది. గమనమేమంటాం? ఈయవ రజ్జు అంటే అర్థం ఏంటిని? వాళ్ళమ్మ యశోదమ్మ కట్టేసింది కదా, ఆ
యశోదా దామబద్ధ కృష్ణ దామపదార్థ. అన్నిటికీ కృష్ణుడే, అన్నిటికీ కృష్ణుడు. ఆయన కృష్ణుడు తప్ప వేరే కంట్లో ఆయనకి ఏం కనిపించడు. అప్పుడు ఒక ప్రశ్న ఏం వేశారంటే, భీష్ముల వారు అంపశయ్య మీద ఉండి చాలా ధర్మాలు ఉపదేశం చేస్తున్నాడు ధర్మరాజుకి. ఎన్నో ధర్మాలు ఉపదేశం చేస్తున్నాడు. కొన్ని లక్షల మంది మహర్షులందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ ఏదో భిక్ష కోసం వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ స్మృతికర్తలు. అత్రి స్మృతికర్త, అనేక మంది మహర్షులు స్మృతికర్తలందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ నోరు వెళ్ళబెట్టుకుని వింటున్నారు భీష్ముడు చెప్పేటువంటి ధర్మాలన్నింటినీ. కృష్ణుడు నించునున్నాడు. ధర్మరాజును కూర్చోబెట్టాడు భీష్ముడు. నించో, నన్ను ఎంత కష్టపెట్టావు, నించో కష్టం తెలుస్తుంది నీకు. ఆయన కళ్ళల్లో కలిపెట్టి చూడ్డావు భీష్ముడు. చూస్తే తెలుసు ఈయన నేత్రములు ఎటువంటివి అని ఆయన తెలుసు. ఎదుటివాడి ప్రాణాల్ని హరించేవన్నాడు ఒకే ఒక మాట భీష్ముడు. ఈయన నేత్రాలు సాధారణమైన కాదు. గోపమ్మలు అందరూ అంటారు ప్రేమను కురిపించేవాడు. అంటే కృష్ణుడు యద్భావం తద్భవతి అని ఎవడికి ఎక్కడ కావాలో అలాగే చూపిస్తాడు. ఈయన అన్నాడు, పరసైనికాయ రక్షణ హృతవతి పరసైనికాయు. అంటే ఈయన ఈ సైన్యంలో ఉన్నాడు కదా, పాండవ సైన్యంలో. ఇప్పుడు పరసైన్యం దుర్యోధన సైన్యం. దుర్యోధన సైన్యాన్ని హరించిన వాడెవడో నాకు తెలుసున్నాడు భీష్ముడు. కృష్ణుడు హరించాడు. గోపమ్మలు చిన్నప్పటి నుంచి బొత్తుకున్నారు, ఈయన దొంగతనం చేశాడు. నేను చూస్తూ ఉండగా ప్రాణాలు దొంగతనం చేశాడు. పరసైనికాయు, పరసైనిక ఆయుష్యులన్నింటినీ దొంగతనం చేశాడు. ఎలా చేశాడు అన్నాడు? అక్ష్ణ, చూపులతో దొంగించాడు. అంటే ఈయన చూస్తూనే ప్రాణాలని తోడేస్తాడు. అందులో ఈయన కళ్ళల్లో కలిపెట్టి చూడాల. తెలుసు ఈయన స్వభావం ఏంటి తెలుసు. ఈయన ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ప్రేమ బద్ధుడే కూర్చున్నాడు. మన పని దాకా కూర్చోవాలి. ఈయనకి స్వచ్ఛంద మరణం ఉంది. ఈయనకి ఇంకోటి చెప్పిన సమయం కాదు. ఈయన పెట్టుకున్న ముహూర్తం ఈయన ఏం ముహూర్తం పెట్టుకున్నారన్నారు? వాంఛితస్తు ఉత్తరాయణ. ఈయనకి వాంఛితం ఉత్తరాయణం. ఉత్తరాయణం అంటే ఏంటి? ఇప్పుడు దక్షిణాయనం నడుస్తుంది. ఈ దక్షిణాయనం ఉత్తరాయణం అనే మాటలన్నీ నిజమైనవి కాదు. దక్షిణాయనం అనే దానికి అర్థం కర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ధర్మ మార్గంలో వెళ్తారని, ఉత్తరాయణం అనేవాళ్ళు ఉపాసనా మార్గంలో వెళ్తారని అర్థం దీనికి. సరే, ఒకవేళ దక్షిణాయనం ఉత్తరాయణం తీసుకున్నప్పటికీ బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి నతస్య ప్రాణాహ్యుద్గ్రామంతే. వాళ్ళ ప్రాణాలు అత్రైవ సమవలీయంతే. అవి అక్కడే గడిచిపోతే కానీ ఎక్కడికి వెళ్ళేవి కాదు. అటువంటి స్థితిలో ఈయనకి ఉత్తరాయణం ఏమిటి కావాలి అని దీని గురించి చైతన్య ప్రభువుని అడిగారు. ఏమిటండి ఇక్కడ వాంఛితస్తు ఉత్తరాయణ అన్నారు. ఆయన చెప్పాడు, నాయన ఉత్తరాయణం అంటే ఉత్తరాయాహ అంటే అభిమన్యుపజ్ఞాః అయనం కష్ట మగ్నాయాహ ఉత్తరాయాహ. ఆవిడ చాలా కష్టం వచ్చింది. ఏమిటా కష్టం? మొగుడు పోవడం కష్టం. మొగుడు పోవడానికి ముందే గర్భిణి అయి కూర్చుంది. ఇప్పుడు గర్భిణి విధవైంది. ఆ విధవ గర్భిణికి కడుపులో అలా కాలిపోతున్నది. ఏదో పెద్ద అడవులన్నీ కారు చిచ్చు అంటుకుని తగలబడుతున్నట్టుగా కడుపు తగలబడుతుంది. త్రాహి త్రాహి కృపా సిద్ధో అని భయంకరంగా ప్రార్థిస్తుంది. ఆమెకు ఎవరి గతి? ధర్మరాజు ఏం చేయగలడు? కుంతి ఏం చేయగలదు? ఇదేమన్నా కాస్త మందు వేస్తే తగ్గేదా ఈ మాట? బ్రహ్మాస్త్రాన్ని వేసిపోయినాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేసిపోయినాడు. ఎలా పోతుంది? అప్పుడు శ్రీకృష్ణుడు చూశాడు. బయట ఉండి చేసేదేం లేదు. తాను లోపలికి వెళ్ళాడు. ఇంతవరకు తాను ఎక్కడా గర్భవాసం లేకుండా ప్రకటీకృతం అవుతూ ఉండమే. ఎక్కడా గర్భవాసం చేయలే.
కౌసల్య దగ్గర కూడా ప్రకటీచకార, మన దేవకమ్మ దగ్గర ప్రకటీచకార, అదితికి ప్రకటీచకార. ఎక్కడికి వచ్చినా కేవలం ప్రకటన చేస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రకటనలు అభినయాలు కావు, తాను వెళ్ళాడు లోపలికి. అందువల్లనే ఆ శిశువు చూచాడు, ఎవడయ్యా ఈయన? ఆ చిన్న గర్భరంధ్రంలోకి తాను ప్రవేశించి తన శంఖచక్రగదాధారిగా పీతాంబరధారిగా వనమాల వైజయంతి విభూషితుడై తన దివ్యమైన స్వరూపాన్ని చూపిస్తే ఆశ్చర్యంగా చూస్తూ వచ్చాడు. బయటికి వచ్చిన వెనువెంటనే పరీక్షిత్తుకి ఏమిటంటే ప్రతివాడు ముఖంలో ముఖం పెట్టి చూస్తాడు, వాడికి తీసి. అందువల్లనే ఈయనకి పరీక్షితుడు పేరు. అసలు నిజానికి ఈయనకి పేరు ఏమిటంటే, ఈయనకి దేవరాతుడు. ఈయన దేవరాతుడు. దేవేన రాత దత్త రాధానే ధాతు. విష్ణురాతుడు ఈయనకి పేరు. దేవరాతుడని శివుడికి పేరు, ఈయనకి విష్ణురాతుడని పేరు. విష్ణురాతుడు దేవరాతుడు, దేవరాతుడని శుకుల వారికి పేరు, ఈయనకి విష్ణురాతుడని పేరు. అందులో విష్ణునా దత్త, కృష్ణేన దత్త ఈయనకి. కానీ ఈయనకి పరీక్షిత్ అనే పేరు. ప్రతి ముఖంలో ముఖం పెట్టి పరీక్ష చేస్తూ వచ్చాడు. అంటే ఇప్పుడు ఉత్తరకు గతి ఎవరో, ఏ కృష్ణుడో ఆ కృష్ణుడికి ఉత్తరాయణ అని పేరు. ఆ కృష్ణుడిని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత విషయాస్తనామాలు చెప్పి మొత్తం ఈయన సర్వస్వార్పణం ఆయన చేసి, నాకు మళ్ళా ఒకవేళ నీ అనుగ్రహంతో నాకు జన్మ అంటే వస్తే, ఎందుకంటే దుర్లభం వాళ్ళకి జన్మ రాదు. ఆ దుర్లభమైన దాన్ని కదా కోరుకునేది ప్రతివాడు. మన జన్మ వద్దని కోరుకుంటాం, వాడు జన్మ కావాలని కోరుకుంటున్నాడు. ఆయన జన్మ వస్తే ఏం చేస్తామన్నాడు కృష్ణుడు. ఓ గోపిని అయితే అన్నాడు, ఓ గోపీనై నీకు నేను పూజ చేస్తాను. వాళ్ళు ఏం పూజ చేశారు? లలిత గతి విలాసవద్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోమానా. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా పూజకి సంకల్పం ఇదే ఉండదు. కృష్ణుని నడిచినట్టు నడుస్తూ ఉన్నాం, కృష్ణుని నవ్వినట్టు నవ్వుతూ ఉన్నాం, కృష్ణుడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాం, కృష్ణుడిలాగా గంతులు వేయడం, మొత్తం తద్భావనాయుక్తా తన్మనస్కాస్తదాలాపాస్తద్విచేష్టాస్తదాత్మిక తద్గుణానేవ గాయత్య నా ఆత్మాగారాన్ని సస్మరు. తన్ని గురించి తనకు తెలియదు, తన ఇల్లు తెలియదు, తన పిల్లలు తెలియదు, తన వాక్యం తెలియదు, ఏమీ తెలియదు. ఎప్పుడు కృష్ణమయం, సర్వం కృష్ణమయం జగత్. ఇది వాళ్ళ సిద్ధాంతం. అలా కావాలి అని కోరుకుంటాం. అందులో వాంఛితస్తు ఉత్తరాయణ. తాను ఆ కృష్ణుడిని కోరుకున్నాడు. అంటే ప్రతి శబ్దానికి అదే అర్థం. మనకి ఆ చూడడం చేత కావాలి, కానీ చూడనైతే ఇదే అర్థం. అందువల్ల ఇక్కడ ఆచార్యులు వారు కూడా వ్యష్టిలో ఆయా అర్థములన్నీ విడిగా ఉన్నప్పటికీ సమష్టి అని వచ్చేవాడికి ఉన్నది ఒకే అర్థం. ఏ శబ్దానికైనా అదే అర్థం చెప్పాలి, ఇంకా వేరే అర్థం చెప్పడానికి ఏం లేదు. సమష్టిలో దాన్నే అర్థం చెప్పాలి. అందులో ఓం హ్రీం పదాభిధాయై నమః, నమః పార్వతీపతయే హర హర మహాదేవ.